ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కృషి బైపాస్ రోడ్లో భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. తల్లితో కలిసి తన భర్త వేధింపులు గురిచేస్తున్నారని కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి ముందు భార్య బయట నుంచి ఆందోళన చేపట్టింది. వెంకటాయపాలెంకి చెందిన సంపూర్ణకు సత్తుపల్లికి చెందిన పోతురా సతీష్కు 2018లో వివాహమైంది. కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత తల్లి మాటలు విని తన భర్త అకారణంగా తనను వేధించడం మొదలుపెట్టాడని, బాబు పుట్టిన తర్వాత కూడా భర్త తీరులో మార్పు రాలేదని వాపోయింది. అత్త, ఆడపడుచు, భర్త ముగ్గురు కలిసి తనను వేరుగా చూస్తూ హింసించారని, సరైన ఆహారం కూడా పెట్టకుండా ఇబ్బందులు పెట్టారని సంపూర్ణ కన్నీటి పర్యంతమైంది. కనీసం బిడ్డ బాగోగులు కూడా చూడకుండా తన భర్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తనను వదిలించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపిస్తూ తన పుట్టింటి కుటుంబ సభ్యులతో కలిసి నేడు భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం చేయాలని, తన బిడ్డ ఆలనా పాలన చూసుకోవాలని వేడుకుంటోంది. పేరు సంపూర్ణ, నా భర్త పేరు సతీష్. మాకు మ్యారేజ్ అయ్యి డిసెంబర్ 14, 2018లో అయ్యింది. మాకు ఒక బాబు పుట్టాడు. తర్వాత 2-3 నెలలు బాగానే ఉన్నాం. మేము 2-3 నెలలు బాగానే ఉన్నాక మా అత్త చెప్పిన మాటలు వినో, ఎవరు చెప్పిన మాటలు వినో, కానీ నా భర్త నన్ను కూడా వేధించిన, నా అత్తతో పాటు ఇద్దరు నన్ను వేధించి, హింసించి నన్ను బాధ పెడుతూ ఉన్నారు. బాధ పెట్టినప్పుడు అయినా కానీ నిన్న పుట్టింట్లో ఏం చెప్పకపోయినా కానీ చెప్తున్నావు, అది ఇది నువ్వు వెళ్తే నీ సంసారం ఆగమైంది తప్ప ఎవరిది కాదు అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను ఇంట్లో బాగా టార్చర్ పెట్టి కొట్టడం అట్లాంటివి చేశారు. నాకు తిండి కూడా సరిగ్గా పెట్టలేదు. రాత్రి అన్నాలు, మాడిన అన్నాలు అవి పెట్టి వాళ్ళు తినంగా మిగిలిన ఉన్న అన్నమే నాకు పెట్టి నాకు అట్లా ముంచేసేవాళ్ళు. అట్లా ముంచి తినకపోతేనేమో నువ్వు తినేది అదే, నీకు ఇక అన్నం ఇక అదే నీకు అని చెప్పేసి అనేవారు. మళ్ళీ మా ఇద్దరు మా అత్తను నా భర్త ఇద్దరు కూడా వేరు చేసేసి నన్ను టార్చర్ పెట్టి, నా భర్త నాతో కాపురం చెయ్యను, నేను ఉద్యోగం చెయ్యను అని చెప్పేసి నాభిషించను, నాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాను నా భర్త. మరి నాకు ఒక బాబు ఉండు, ఆ బాబుకి మరి ఏం చేస్తారు, నాకు ఏం న్యాయం చేస్తారు, నా భర్త నాతో సంసారం చెయ్యను అని మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు ఉంటే ఉండు, వెళ్తే వెళ్ళు అని మాట్లాడుతున్నారు. నా పిల్లోని కూడా దగ్గరికి తీసుకోరు, కనీసం అన్ని చేతుల మీద కూడా తీసుకోరు. తనే నా తండ్రి అని తనకి వెళ్ళాలి అని చెప్పేసి తనకు కూడా నాతో పాటు నా కొడుకు కూడా టార్చర్ చూపిస్తున్నారు. అలాంటప్పుడు మరి నేను ఈరోజు ఇక్కడ ఈ ధర్నాకు కూర్చున్నాను. ఏది అడిగినా కానీ నా భర్త కూడా నా మీద సర్వ హక్కులు లేవు, నీకు ఏ రీజన్తో నువ్వు అడుగుతున్నావని నన్ను ప్రశ్నించడం సాగించాడు. అందువల్లనే నేను ఈరోజు ఇక్కడ ధర్నాకి దిగాను.